హలో ఎవ్రీవన్, కందిపప్పుతో పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం. సరేనా? ఒక కప్పు పప్పు తీసుకోండి. ఇట్లా కందిపప్పుని దాన్ని శుభ్రంగా ఒక 2 టైమ్స్ కడిగి ఈ విధంగా తీసుకోండి. తర్వాత దీంట్లో టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు మరి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, సాల్ట్, రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోండి. పసుపు వేసుకోండి. కారం కూడా వేసుకోవాలి. దాని తర్వాత మెంతులు, జీలకర్ర, ధనియాలు పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ అయితే కొంచెం ఇందులో వేసుకోవాలి. ఇట్లా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా ఉడకబెట్టి ఈలోపు చింతపండుని నానబెట్టుకున్నాక పప్పు అయితే ఈ విధంగా ఉడికిపోయింది మెత్తగా. ఒకసారి మెత్తగా ఇలా కలిపి పెట్టుకోండి. మెత్తగా చేసుకున్న తర్వాత చింతపండు రసం కొన్ని వాటర్ పోసి ఇలా తెల్లనివ్వాలి. బాగా మరగాలి. కందిపప్పు చారు ఎంత మరిగితే అంత టేస్ట్ వస్తుంది. సో బాగా మరగాలి పప్పు చారు అనేది. తర్వాత ఇలా మరిగిన తర్వాత తాలింపుకి రెడీ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు, మరి కడిగిన కరివేపాకు, ఆనియన్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆనియన్ వేయట్లేదు. ఓకే, ఈ విధంగా తాలింపులో ఇవన్నీ వేసుకొని పప్పుచారుని వేయాలి. అసలు అదిరిపోతుంది. ఈ పప్పుచారులోకి ఒక ఎగ్ ఆమ్లెట్ వేసుకోండి. ఇంతకు మించి ఫుడ్ ఇంకా వేరే ఉండదేమో అనిపిస్తుంది. అంత టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి నచ్చితే. ఓకేనా? బాయ్ బాయ్. హాయ్ బాయ్.